హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వాట్సాప్లోనే 3 సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో వాట్సాప్లో ఫస్ట్ సెట్టింగ్ ఏంటో చూద్దాం. మన మొబైల్లో ఇంపార్టెంట్ నెంబర్స్కి సపరేట్ రింగ్ టోన్ని సెట్ చేసుకుంటాం కదా. దీనివల్ల ఎవరు మనకు కాల్ చేశారో మన మొబైల్ చూడకుండానే ఆ కాల్ ఎవరిదో రింగ్ టోన్ను బట్టే ఈజీగా ఎలాగైతే గెస్ చేస్తామో సేమ్ అలాగే మన వాట్సాప్లో కూడా మనకు కావాల్సిన నెంబర్కి సపరేట్ రింగ్ టోన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలంటే, మన వాట్సాప్లో మనం ఎవరి నెంబర్కి అయితే సపరేట్ టోన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు రైట్ సైడ్లో ఐ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యూజ్ కస్టమ్ నోటిఫికేషన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే డౌన్లో మనకు కొన్ని ఆప్షన్స్ విజిబుల్ అవుతాయి. ఇప్పుడు నోటిఫికేషన్స్ టోన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మనకు నచ్చిన టోన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే కాల్ నోటిఫికేషన్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. డౌన్లో రింగ్ టోన్ అనే దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన టోన్ని సెట్ చేసుకోవచ్చు. మెసేజ్కి కాల్కి ఒకే టోన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనకు కావాల్సిన వాళ్ళకు సపరేట్ నోటిఫికేషన్ టోన్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్ ఏంటంటే, వాట్సాప్లో మనకు ఎవరైనా ఫొటోస్ సెండ్ చేసినప్పుడు వాటిని చూడాలంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. ఇలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. మన మొబైల్ని మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తీసుకున్నప్పుడు ముందుగా వాళ్ళు చూసేది గ్యాలరీలో ఉన్న ఫొటోస్నే. అందులో వాట్సాప్లో వచ్చిన పర్సనల్ ఫొటోస్ కూడా ఉంటాయి. అలా వాట్సాప్లో వచ్చిన పర్సనల్ ఫొటోస్ గ్యాలరీలో సేవ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న సెట్టింగ్ చేసుకోండి. మనకు ఎవరైతే ఫొటోస్ సెండ్ చేస్తారో ఆ ఫొటోస్ గ్యాలరీలో కనిపించకుండా ఉండాలంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేసి ఐ బటన్ని క్లిక్ చేయండి. తర్వాత మీడియా విజిబిలిటీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్ ఎస్ అని ఉంది కదా, దీన్ని నో అని సెట్ చేసుకోండి. ఇప్పుడు వీళ్ళు పంపే ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ గ్యాలరీలో సేవ్ అవ్వకుండా వాట్సాప్లోనే ఉంటాయి. ఇప్పుడు థర్డ్ సెట్టింగ్. ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా వాట్సాప్ వెబ్లో లాగిన్ అయ్యి లాగౌట్ అవ్వకుండా మర్చిపోతాం. అలాంటప్పుడు అక్కడ వాళ్ళు మన వాట్సాప్ని చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం ఎక్కడైనా వాట్సాప్ వెబ్లో లాగిన్ అయ్యామో లేదో మన మొబైల్లోనే చెక్ చేసుకొని లాగౌట్ చేసుకోవచ్చు. దీనికోసం మనం వాట్సాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 డాట్స్ పై క్లిక్ చేసి లింక్ డివైస్ని క్లిక్ చేస్తే ఇక్కడ మన వాట్సాప్ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యామో తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా వాట్సాప్ విండోస్లో లాగిన్ అయ్యి ఉంది. దానిపై క్లిక్ చేసి మనం లాగౌట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీరు ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి, మీ వాట్సాప్ ఎక్కడైనా లాగిన్ అయ్యి ఉందా అని తెలుస్తుంది.